మనందరికీ తెలుసు, వారు మాన్యులు, మనకి తెలుగువారి సొత్తు, కేంద్ర మంత్రివర్యులుగా, గవర్నర్గా తెలుగువారి అందరికీ తెలుగువారి ఖ్యాతిని ప్రపంచమంతా చాటిన పెద్ద వ్యక్తులు. అలాగే బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు, ప్రముఖ న్యాయవాది, మానవతావాది రామచంద్రరావు గారికి కూడా స్వాగతం పలుకుతున్నాం. వేదిక మీద బాలుగారి కుటుంబ సభ్యులు ఉన్నారు. అందరికంటే ముఖ్యంగా బాలుగారి జీవిత భాగస్వామి మనందరికీ సావిత్రమ్మ గారు ఉన్నారు. వారి అమ్మాయి పల్లి గారు ఉన్నారు. మధ్య యాంకరింగ్ లో మా కాంపిటీషన్ వస్తున్నారు. అలాగే ఈరోజు ఈ కార్యక్రమానికి చేసినటువంటి బాలుగారితో అనుబంధం ఉండేటువంటి ప్రతి ఒక్కరికి స్వాగతం పలుకుతున్నాము. ఇప్పుడు అచ్చిబాబు కృష్ణ గారిని మ్యూజిక్ సంస్థ తరఫున వచ్చిన అతిథులకి చిన్న మొక్కలు అందించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. కృష్ణ గారు అలాగే మ్యూజికల్ టీమ్ కి బాలుగారితో ఉండేటువంటి అనుబంధం మనందరికీ తెలిసిందే. ఎన్నో సంవత్సరాల నాటి లేదా కండక్ట్ చేసినటువంటి ఎలాంటి పోటీలైనా మరి బాలుగారి మీద ఉండేటువంటి ప్రేమతో, అభిమానంతో, గౌరవంతో ఇవాళ అందరూ కలిసి నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమం ఇది. పూల మొక్కలతో స్వాగతం పలుకుతున్నారు. సంకల్పమై, ఆ సంకల్పం పెద్ద వృక్షమై అది పరిపూర్ణమైనప్పుడు మన అందరం ఆనందిస్తాం. బాలుగారు మ్యూజిక్ గ్రూప్ అంటే బాలుగారితో పాటు గత 4 దశాబ్దాలుగా ఎక్కడ ప్రోగ్రాం చేసినా విశ్వతో పాటు ఉండి మనం విన్న ప్రతి పాట స్టేజ్ మీద మ్యూజిక్ గ్రూప్ నుంచే వచ్చింది. వారితో బాలుగారు చాలా సార్లు అంటం జరిగింది. ఘంటసాల మాస్టర్ విగ్రహం పెట్టినట్టు నాది కూడా నా తదనంతరం విగ్రహం పెడితే బాగుంటుంది అన్నారు. ఆ కళని పట్టుకుని గత 4-5 ఏళ్లుగా మ్యూజిక్ గ్రూప్ చాలా కృషి చేసింది. ఎందరో మహానుభావులు కృషి చేశారు. పేర్లు చెప్తే ఎక్కువ టైం అవుతుంది కాబట్టి గట్టిగా అందరూ కృషి చేసిన ప్రతి వాళ్ళకి చప్పట్లు కొట్టారు. ఆ మ్యూజిక్ గ్రూప్ చేస్తున్న ఒక ప్రయత్నం తెలిసి సుదర్శన్ గారు, వేదుల సుదర్శన్ గారు అనే వ్యక్తి, ప్రసాద్ గారు అంటే బట్టి విక్రమార్క గారి బ్రదరు, అలాగే మల్లు రవి గారి బ్రదరు, వీళ్ళిద్దరూ ఇంకొంచెం ఆ సాధన ప్రభుత్వం దగ్గర తీసుకెళ్లి దాన్ని సాధ్యపడేలా చేశారు. ఫస్ట్ గా మనం అందరం ఈ ప్రయత్నానికి మేమున్నామని చాటి జీవో ఇష్యూ చేసిన తెలంగాణ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి, మంత్రులందరికీ శిరస్సు వచ్చి ఈ ప్రాంగణం నమస్కరిస్తోంది. రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజెప్తూ ఉన్నాము. అలాగే ఈ కార్యక్రమానికి ఎస్పీ శైలజ గారిని, సుధాకర్ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. శ్రీధర్ బాబు గారు వేదిక మీద ఉన్నారు. వారు కూడా ఈ ప్రోగ్రామ్ కి చాలా హెల్ప్ చేశారు. ఎంత ప్రత్యక్షంగా పరోక్షంగా సహాయం చేశారు. ఐ ఫెల్ట్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ. ముఖ్యమంత్రి గారు రాలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఉప ముఖ్యమంత్రి గారు, సాంస్కృతిక మంత్రులు, మిగతా వాళ్ళందరూ రాలేకపోయిన పరిస్థితున్నప్పుడు ప్రభుత్వం తరఫున నేనున్నాను అని మన అందరి తరఫున వచ్చేసిన ఆయనకి ఇంకొకసారి గట్టిగా చప్పట్లు కొట్టవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. జ్యోతి ప్రజ్వలనతో ఇవాటి కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా అతిథులందరినీ కూడా ప్రార్థిస్తున్నాము. ఎస్పీ రాజశేఖర గారి విగ్రహ ఆవిష్కరణ మహోత్సవం ఇందాకే జరిగింది. మనందరం ఆ విగ్రహాన్ని చూశాము. వడియార్ గారు చెక్కినటువంటి చక్కటి విగ్రహం. మరి కాసేపట్లో సంగీత విభావరి కూడా ప్రారంభం అవుతుంది. మరి ఇవాళ జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాము. అలాగే శైలజ గారిని ప్రార్థనా గీతం పాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఎస్పీ శైలజ గారు. శైలజ గారు రియల్ సిస్టర్ అయితే నేను రీల్ సిస్టర్ మా బాలు గారికి. ఏంటన్నా మా తమ్ముడు.
సరే, థ్యాంక్ యూ. శ్రీ గురుభ్యో నమః. యా ఇందు తుషారహార ధవళా యా శుభ్రవస్త్రాన్వితా యా వీణా వరదండ మండితకర యా శ్వేత పద్మాసనా యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభృతిభిర్దేవై సదా పూజితా సా మాం పాతు సరస్వతీ భగవతి నిశ్శేషజాడ్యాపా నిశ్శేషజాడ్యాపా. థ్యాంక్ యూ శైలజ గారు. భాషా భేదం లేకుండా ప్రతి ఒక్కళ్ళు బాలు గారిని అమితంగా ప్రేమించారు అనటం అతిశయోక్తి కాదు. వారి పాటల ద్వారా ఎంతోమంది మాటల్ని నేర్చుకున్నారు అని చెప్పడం కూడా అతిశయోక్తి కాదు. ఎలాంటి సందర్భమైనా అద్భుతమైనటువంటి పాటల్ని పాడడం మాత్రమే కాకుండా ఏ హీరోకైతే పాటల్ని పాడుతున్నారో ఆ హీరో స్టైల్కి తగ్గట్టుగా పాడడం అనే ఒక గొప్ప వరం బాలు గారిది. మరి బాలు గారు కేవలం సినీ సంగీత నేపథ్య గాయకుడిగా మాత్రమే కాకుండా పాడుతా తీయగా అనేటువంటి కార్యక్రమం ద్వారా ఎంతో మంది చిన్నారుల్ని ప్రోత్సహించి ఈ రోజున వాళ్ళందరికీ కూడా ఉజ్వలమైనటువంటి భవిష్యత్తు కలిగేలాగా చేశారు. సుబ్రహ్మణ్య సుధాకర్ గారిని, ఎస్పి శైలజ గారిని, సావిత్రమ్మ గారిని, సావిత్రమ్మ గారిని కూడా ఫోటోలో జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. మీరు ఎట్లా స్తబ్దించుంటే మదరాదు గట్టిగా కొట్టాలి, ఆనందాన్ని. ఈరోజు పండగ ఎవరింట్లో పండగ కాదు, బాలు గారు గుండెలో ఉన్న ప్రతి గుండె పండగ ఇది. బాలు గారిని ఉన్నటువంటి అభిమానులందరికీ నిజంగానే పండగ రోజు ఆనందంతో ఉప్పొంగుతోంది. విగ్రహ ఆవిష్కరణ పక్కన ఉంది అంటే మహోత్సవమే. ఇక ఇవాటి ఈ కార్యక్రమంలో ముందుగా శ్రీ ధర్మతేజ గారు ఫ్రమ్ మ్యూజిక్ గ్రూప్ వారిని రిక్వెస్ట్ చేస్తున్నాము. ధర్మతేజ గారు. ముందు నరేంద్ర గారు ఎంతో సహాయాన్ని అందించారు. వారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. గాన గంధర్వులు, బహుముఖ ప్రజ్ఞాశాలి, పద్మభూషణ్, పద్మవిభూషణ్ డాక్టర్ శ్రీపతి పండితారాజ్యాల బాలసుబ్రహ్మణ్యం గారు తమ అమూల్య హస్తాల ప్రభుత్వం తరఫున చేస్తున్నారు. మ్యూజిక్ అసోసియేషన్ కల్చరల్ గ్రూప్ వేదిక మీద ఉన్న గారికి చేస్తున్నాం. బండారు దత్తాత్రేయ గారికి, బాలు గారి, వరప్రసాద్ రెడ్డి గారికి, బాలు గారి కుటుంబ సభకు ఇచ్చేసిన అందరికీ మ్యూజిక్ గ్రూప్ తరఫున